హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది. రక్షిత ప్రాంతాలుగా కాగజ్ నగర్, ఆసిఫాబాద్ అటవీ డివిజన్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే అటవీ శాఖ వాళ్ళు ప్రణాళికలు రూపొందించారు. అసలు ఎందుకు ఇది వార్తల్లోకి వచ్చింది? ఇప్పుడే దాన్ని రక్షిత ప్రాంతాలుగా ఎందుకు చేయాలనుకుంటున్నారు అనే విషయాన్ని మనం కూలంకషంగా చర్చిద్దాం. ఈ వార్త ముఖ్యంగా ఎందుకు వార్తల్లోకి వచ్చింది అంటే, ఇటీవల మీరు రెగ్యులర్‌గా వార్తలు ఫాలో అయ్యి ఉన్నట్లయితే ఒకటి గమనించుంటారు. ఈ కవ్వాల్ ఏరియాలో 2 పులులను విషాహారం తిని చనిపోవడం జరిగింది. పులుల గురించి దేశవ్యాప్తంగా టైగర్ ప్రాజెక్ట్ చేపట్టి వాటిని ఏ విధంగా సంరక్షించాలనే చర్యలు తీసుకుంటున్నటువంటి ఈ నేపథ్యంలో పులులను విషాహారం తిని చనిపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం. దీన్ని భరించలేనటువంటి విషయం కూడా. అంటే దీన్ని వన్యప్రాణి చట్టం ప్రకారం కావచ్చు. ఇది ఇట్స్ నాట్ టాలరేట్. సో, ఈ నేపథ్యంలో ఏం చేశారంటే, ఈ కన్జర్వ్ రిజర్వ్ అనే అంశాన్ని అటవీ శాఖ తెరపైకి తీసుకొచ్చింది. ఓకేనా? ఈ నెలాఖరు లోపట వన్యప్రాణి బోర్డు సమావేశం జరుగుతూ ఉంది. సో, ఇక్కడ గనక ఆమోదం పొందినట్లయితే ఈ కాగజ్ నగర్, ఆసిఫాబాద్ 2 అటవీ డివిజన్‌లు 2 కూడా ఈ రక్షిత ప్రాంతంగా ఖరారు చేస్తారు. ఓకే. అసలు దీన్ని ఏ విధంగా చేస్తారు? దీని విధి విధానాలు ఎలా ఉంటాయి? చూద్దాం ఒకసారి. మహారాష్ట్ర నుంచి రాష్ట్రంలోకి పెద్ద పులులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తా ఉంటాయి. అందుకే దీన్ని కన్జర్వ్ రిజర్వ్ రక్షిత ప్రాంతంగా చేసేందుకు అటవీ శాఖ సిద్ధమవుతోంది. ఇందులో ముఖ్యంగా కాగజ్ నగర్, ఆసిఫాబాద్ ఈ 2 అటవీ డివిజన్ల పరిధిలోనే సుమారు 60-70% అంటే 1420 చదరపు కిలోమీటర్ల ప్రాంతం ఈ రక్షిత ప్రాంతంలోకి వస్తుంది. ఒకవేళ ఇది గనక జరిగినట్లయితే ఈ 2 అటవీ డివిజన్‌లో ఉన్నటువంటి ఏరియాలో పెద్ద పులులకు కొంచెం సేఫ్ జోన్‌గా చెప్పవచ్చు. అంటే మరింత మెరుగైన రక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకి ఎక్కువగా మహారాష్ట్రలోని తాడోబా టైగర్ రిజర్వ్‌లో పులులనేవి మన సైడ్ వస్తుంటాయి. ఈ కాగజ్ నగరు, ఆసిఫాబాద్ నుంచి వస్తా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే 2012లో దీన్ని దృష్టిలో ఉంచుకొని జన్నారం కేంద్రంగా మనకు ఈ కవ్వాల్ టైగర్ రిజర్వాయర్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడంటే 2012లో. 12లో ఏర్పాటు చేసిన తర్వాత నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలో ఈ టైగర్ రిజర్వ్ అనేటువంటిది ఉంది. మహారాష్ట్ర నుంచి పులులు ఎక్కువగా కవ్వాల్లోకి ఈ ఆసిఫాబాద్ జిల్లా నుంచెల్లి ఎక్కువగా వస్తున్నాయి. ఈ ప్రాంతాన్ని కవ్వాల్‌కి కారిడార్‌గా పిలుస్తున్నారు. కవ్వాల్లో కోర్ ఏరియా ఆవాస ప్రాంతంగా అనుకూలంగా లేకపోవడంతో ఇవన్నీ గూడా ఇక్కడే స్థిరపడతా ఉన్నాయి. అంటే మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, జన్నారం కేంద్రంగా 2012లోనే కవ్వాల్‌ని టైగర్ రిజర్వ్‌గా చేసినప్పటికిని, ఆ కోర్ ఏరియాలో పెద్ద పులులు అనేవి ఇక్కడ సంచరించడం లేదు. ఈ కారిడార్ ఏ కారిడారు? మహారాష్ట్ర నుంచెల్లి ఈ కవ్వాల్లోకి వచ్చేటువంటి ఏరియాలో ఆసిఫాబాద్ నుంచి ఈ కారిడార్‌లోనే ఎక్కువగా
అవి స్థిరపడిపోతుండడంతోనే అది రక్షిత జోన్‌లో లేకపోవడం వల్ల మానవుల ప్రమేయం ఉండడము, మనుషులు తిరగాడము, జనావాసాలు ఉండడము, ఆ పెద్ద పులులు మనుషుల మీద దాడి చేయడము, లేదంటే పశువుల మీద దాడి చేయడము, ఇలాంటివి జరుగుతున్న నేపథ్యంలో కొందరు విషాహారం పెట్టి 2 పులులను చంపడం జరిగింది. అంటే ఇది పులుల యొక్క మనుగడకే ఇక్కడ ఇబ్బందికరంగా పొంచి ఉన్నది. ప్రమాదం పొంచి ఉన్నది. అందుకోసమే ఈ సమస్యను ఎలా సాల్వ్ చేయాలి అని రాష్ట్ర అటవీ శాఖ అధికారులు ఆలోచించి ఈ కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ అటవీ డివిజన్ రెండిటిని కూడా రిజర్వ్‌గా ప్రకటించినట్లయితే ఈ కారిడార్‌లో గూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అక్కడ మానవ ఆహ్, కార్యకలాపాలను నియంత్రించినట్లయితే అది పులులకెంతో మేలు జరుగుతుంది. ఓకే. పులులకు మేలు జరగడం పక్కన పెడితే, ఈ రిజర్వ్ అనేది రావడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీలతో పాటుగా నేషనల్ పార్కులు, రిజర్వ్, కమ్యూనిటీ రిజర్వ్‌లు ఈ రక్షిత ప్రాంతాల జాబితాలోకి వస్తాయి. కాగజ్‌నగర్ అటవీ డివిజన్‌లలో ఎక్కువగా చిత్తడి, గడ్డి నేలలనేవి ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ ప్రాణహిత, పెద్దవాగు 2 గూడా నిరంతరం ప్రవహించడంతోని ఇక్కడ ఎలాంటి వాటర్‌కైతే ఇబ్బందుండదు. ఓకేనా. అంటే పెద్ద పులులు ఇక్కడ సంచరించినా గూడా వాటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంవత్సరం పొడవుతా గూడా ఈ పెద్దవాగు, ప్రాణహితలో రెండిట్లో గూడా నదులలో వాటర్ అనేది ఉంటుంది. ఈ ఏరియాలో 150 రకాల వన్యప్రాణులు, పక్షులు గూడా ఉన్నాయిక్కడ. సో, దీన్ని రిజర్వ్‌గా ప్రకటించినట్లయితే కేంద్రం నుంచి మనకు ప్రత్యేకంగా నిధులొస్తాయి. ఓకేనా. సో, దీంతో పాటు ప్రకృతి పర్యాటకాన్ని ఇక్కడ డెవలప్ చేసుకోవచ్చు. పెద్ద పులులతో పాటు ఇతర వన్యప్రాణుల యొక్క సంరక్షణ గూడా మెరుగవుతుంది. మెయిన్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ 20-30 కిలోమీటర్ల మేర సఫారీ ట్రాక్ గూడా ఏర్పాటవుతుంది. ఓకేనా. అంటే ఇప్పటికే అక్కడ సఫారీ ట్రాక్ ఉంది. సో, ఇంకా అదనంగా మనకిప్పుడు 20-30 కిలోమీటర్ల మేర గూడా సఫారీ ట్రాక్ ఏర్పడడం వల్ల సందర్శకులకు, కామన్ పీపుల్స్‌కి గూడా మనం వెళ్ళి అటవీలో మనం పులులను చూసే అవకాశం, దగ్గర నుంచి చూసే అవకాశం గూడా లభిస్తుంది. సో, దీనికి తోడు స్థానికులకు అక్కడ ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. అంటే అక్కడ ఆహారశాలలు, వసతి సౌకర్యాలు గూడా వస్తాయి. ఇవన్నీ గూడా బెనిఫిట్స్. ఓకే. ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్నాయి సరే. మరి కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ అటవీ డివిజన్‌లను రక్షిత ప్రాంతాలుగా చేయాలి అంటే ముందుగా అక్కడ స్థానికులతోని కొన్ని తీర్మానాలు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అది అటవీ శాఖ అధికారుల మధ్య ఉన్నటువంటి ఒక సవాలుగా మనం చెప్పవచ్చు. అంటే ఇప్పటివరకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేనటువంటి ఏరియాలో అడవిలోకి వెళ్ళాలి అన్నా, అక్కడ ఎలాంటి కార్యకలాపాలు చేపట్టాలి అన్నా, రక్షిత ప్రాంతాలుగా గనుక చేసినట్లయితే మానవుల యొక్క కార్యకలాపాల సంఖ్య అనేది తగ్గుతుంది. మరి అక్కడ ఉండేటువంటి ప్రజలు వారి జీవనోపాధి కోసం అటవీ మీదనే ఆధారపడి ఉంటారు. నిత్యం అటవీతోని సంబంధం ఉంటుంది. మరి ఇలాంటి వాళ్ళు ఒప్పుకుంటారా? మరి అధికారులు ఈ రక్షిత ప్రాంతాలుగా చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ చెప్పి వాళ్ళని ఒప్పిస్తారా? అనేది ఒక అధికారులకు సవాలుగా మారింది. థాంక్ యూ ఫ్రెండ్స్. మరో మంచి అంశంతో మరో వీడియోలో కలుసుకుందాం.